లక్ష్మీనారసింహ పరబ్రహ్మణే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి తరిగొండలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నవదిన సంకల్పముతో బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థాన ఆధీనములో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ తరిగొండ క్షేత్రములో పరమ తేదీ అంకురార్పణముతో బ్రహ్మోత్సవాలు మొదలవుతుంది. 24వ తేదీ ధ్వజారోహణం. ఆ రోజు విశేషముగా సంతానము లేని స్త్రీలకు గరుడ ప్రసాదాన్ని ఇక్కడ మన ఆలయ సాంప్రదాయ ప్రకారంగా ఆ రోజు స్వామివారి గరుడ గుత్తిని సంతానం లేని మహిళలకి విశేషంగా ఆ రోజు అందజేస్తారు. సంతానం లేని వారు ఆ రోజు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని సత్సంతాన అభివృద్ధిని పొందాలని, అలాగే 6వ రోజు 1వ తేదీ మార్చి 1వ తేదీ కళ్యాణోత్సవం సాయంకాలము 8 గంటలకు ఆరంభమవుతుంది. అలాగే విష్ణువుకి పరమ విశేషమైనటువంటి గరుడ వాహనము ఆ రోజు రాత్రి. అలాగే 2వ తేదీ మార్చి 2వ తేదీ రథోత్సవం. బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనది రథోత్సవం. 2వ తేదీ మార్చి 2వ తేదీ. అలాగే 4వ తేదీ ధ్వజ అవరోహణం, చక్రస్నానం. 5వ తేదీ మార్చి 5వ తేదీ పుష్పయాగ మహోత్సవాలు జరుగుతాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారమునందు శుక్రవారము శనివారము స్వామివారికి అభిషేకం ఉంటుంది. ప్రతి నెల స్వామివారి నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోరుకుంటున్నారు.